పులిపిర్లు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీకు నెక్ మీద ఉన్నాయా పులిపిర్లు? ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద, లేదనుకుంటే కనురెప్పల చుట్టూ ఎక్కడ పులిపిర్లు ఉన్నా సరే చిన్నవైనా పెద్దవైనా ఇట్టే రాలిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎక్కువగా రిక్వెస్ట్ చేసిన వీడియో ఇదేనండి. మన ఛానల్లో అయితే రీసెంట్ టైమ్స్ నుండి నాకు ఎక్కువగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. పులిపిర్లని ఈజీగా రిమూవ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎన్నో చూసుండొచ్చు, ఎన్నో ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఇలాంటిది ఎప్పుడు మీరు చూసుండరు. మీరు రాసిన వెంటనే ఫటాఫటా పులిపిర్లు అనేవి రాలిపోతాయి. అందులో డౌట్ ఏం పెట్టుకోవద్దు. పులిపిర్లు అనేవి కొంతమందికి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. కొంతమందికి పులిపిర్లు అనేవి నొప్పి వస్తాయి, కొంతమందిలో నొప్పి అనేది ఉండదు పులిపిర్లు మనం టచ్ చేసినప్పుడు. పులిపిర్లు ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా ఫేస్ మీద, నెక్ మీద ఉంటాయి. కొంతమందికి అరిచేతుల్లో, అరికాళ్ళలో కూడా ఉంటాయి. సో మనం నడుస్తున్నప్పుడు కానీ, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ మనం వాటిని ఏంటంటే మనం టచ్ చేసినప్పుడు చాలా నొప్పి అనిపిస్తూ ఉంటాయి. అరికాలలో అయితే మనకి నడుస్తుంటాం కదా, సో రాపిడికి గురైనప్పుడు చాలా పెయిన్గా ఉంటుందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ అయితే. సో ఇలా చాలా కామెంట్స్ చదివిన తర్వాత నేను ఒక బ్రహ్మాండమైన టిప్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇవన్నీ కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పులిపిర్ల గురించి చెప్తున్నారో వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అండి. ఇప్పటి వరకు ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు. మీరు ఫస్ట్ టైం ట్రై చేయండి. ఫస్ట్ టైంకి మీ పులిపిర్లు మొత్తం కూడా రాలిపోతాయి. బ్యూటీ పార్లర్లో మనం పులిపిర్లను రిమూవ్ చేస్తే ఏంటంటే మనకి చాలా పెయిన్ ఉంటుంది. పులిపిరి రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి మచ్చలు కూడా వస్తాయి అన్నమాట. ఫేస్ మీద చాలామందికి మచ్చలు ఉంటాయన్నమాట పులిపిర్లు రిమూవ్ చేయించిన తర్వాత. సో మీకు మచ్చ లేకుండా, నొప్పి లేకుండా చాలా ఈజీగా పులిపిరి రాలిపోయే విధానం చెప్తాను. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. మీకు ఎక్కడున్నా, అంటే నెక్ మీద ఉన్న, ఫేస్ మీద ఉన్న, చాలామందికి అంటే కనురెప్పల కింద పైన కూడా ఉంటాయన్నమాట సెన్సిటివ్ ప్లేస్లో. మీరు అక్కడ కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎటువంటి సమస్య అయితే ఉండదు. పులిపిర్లు వెంటనే రిమూవ్ అయిపోవాలంటే మాత్రం చిన్న పులిపిర్లైనా, పెద్ద పులిపిర్లైనా, అంటే ఏ సైజులో పులిపిరి ఉన్నా సరే ఈజీగా రాలిపోతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసిద్దాం రండి. ఫస్ట్ రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి, పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి, టూత్ పేస్ట్ అయితే సరిపోతుందన్నమాట. సో మీకు నచ్చింది ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు బేకింగ్ సోడా 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏంటి అని అంటే బేకింగ్ సోడా అనేది వర్క్ అవుతుందా అని చెప్పేసి. బేకింగ్ సోడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. బేకింగ్ సోడా అంటే ఏంటి అని చెప్పేసి కొంతమంది కూడా అడుగుతూ ఉన్నారు. బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. మనం కిచెన్లో యూజ్ చేస్తాం కదా వంట సోడా, అదే అనమాట. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మన రెమెడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇయర్ బడ్ సాయంతో మీకు ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. సో పులిపిరి ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు, గంట సేపు ఉంచుకోవచ్చు, 2 గంటలు ఉంచుకోవచ్చు. టైం అనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు సెకండ్ రెమెడీ అనమాట. సెకండ్ రెమెడీకి మనకు కావాల్సింది వెల్లుల్లి. వెల్లుల్లి వల్ల పులిపిర్లు అనేవి చాలా ఫాస్ట్గా రాలిపోతాయి. వెల్లుల్లిపాయ బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది పులిపిర్లు రిమూవ్ చేసుకోవడానికి. ఇక్కడ మనం 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వెల్లుల్లి మీద ఉన్న పొట్టు అనేది మనం ఒలుచుకోవాలి. సో వెల్లుల్లి మీద పొట్టు అనేది ఇలా తీసేసాం. 5 తీసుకున్నాం వెల్లుల్లిని అయితే. ఇప్పుడు మనం కిచెన్ రోల్ తీసుకొని వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయ తగలగానే పులిపిర్లు అనేవి మెత్తబడి నొప్పి లేకుండా రాలిపోతాయి. కొంతమందికి వెల్లుల్లిపాయ అనేది వర్క్ అవుతుందని తెలుసండి, కాకపోతే ఎలా యూజ్ చేయాలి కరెక్ట్ పద్ధతిలో అనేది తెలియకపోవచ్చు. బట్ ఇది చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇక్కడ రెడీ చేసేసుకున్నాం. వీలైనంత మెత్తగా మనం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. చాలా చాలా స్మూత్గా ఉండాలి. సో బాగా మీరు మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ని ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో మనకి 5 రెమ్మలు అయితే సరిపోతాయి అన్నమాట. సో 5 రెమ్మల వెల్లుల్లి, వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. లెమన్ అనేది యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇది పవర్ఫుల్ రెమెడీగా తయారవుతుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 100% కూడా వర్క్ అయ్యే చెప్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఇప్పుడు మీకు పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకొని తర్వాత వాష్ చేసుకోండి.
మీకు వీలైతే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు అనమాట. పులిపిర్లు ఉన్న ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి థర్డ్ రెమెడీ అనమాట. దీనికోసం మనకు కావాల్సింది తమలపాకులు. ఈ తమలపాకుల్ని మన పూర్వీకులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు అనమాట. పులిపిర్లు రాలిపోవడానికి తమలపాకులు మనకి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి. కొంతమందికి మాత్రమే తెలిసిన టిప్ అనమాట ఈ తమలపాకుల టిప్ అయితే. తమలపాకులు ఇక్కడ 3 అనేది తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. తర్వాత కిచెన్ రోల్ తీసుకొని తమలపాకులను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. తమలపాకులను వీలైనంత మెత్తటి పేస్ట్లా మనం దంచుకున్న తర్వాత తమలపాకుల నుండి జ్యూస్ అనేది మనం తీసేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా సింపుల్ అండ్ ఈజీ పద్ధతి మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే కదా ఇప్పటివరకు నేను చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా పులిపిర్లు ఉంటే మాత్రం తప్పకుండా ఇది షేర్ చేసేయండి. ఇక్కడ నేను తమలపాకు రసాన్ని అయితే తీసుకుంటున్నాను. తమలపాకు మనకి తగలగానే పులిపిర్లు అనేవి రాలిపోతాయి. మళ్ళీ జన్మలో మనకి పులిపిర్ల బాధ అయితే ఉండదు. సో మీకు ఎటువంటి పెయిన్ అనేది అస్సలు ఉండదన్నమాట. తమలపాకు రసం అనేది మనకి ఎంత బాగా వర్క్ అవుతుందంటే యూజ్ చేసి మాత్రమే పులిపిర్లు అనేది రిమూవ్ చేస్తారు. ఇక నేను చూపిస్తున్నాను సున్నం అనమాట. ఈ సున్నం అనేది మనకి పాన్ షాపుల్లో దొరుకుతుంది. సో మనకి ఇదంత కష్టమైన ఇంగ్రీడియంట్ కాదు. ఒకవేళ మీకు సున్నము వద్దు, మాకు దొరకదు, పడదు మా స్కిన్కి అనుకుంటే మీరు బేకింగ్ సోడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సున్నం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. పులిపిర్లు కంటంగానే మనకేంటంటే పులిపిర్లు ఈజీగా రాలిపోవడానికి హెల్ప్ అవుతుంది. తమలపాకు జ్యూసు అలాగే సున్నం 2 కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. 1 స్పూన్ వరకు సున్నాన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని కావాలనుకుంటే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి. ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి. ఫ్రిడ్జ్లో అయితే మనకి 2 వీక్స్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఓన్లీ పులిపిర్లు ఉన్న ప్రాంతంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. పులిపిర్లు లేని ప్లేస్లో మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైతే పులిపిర్లు ఉన్నాయో అక్కడ అప్లై చేసి మీరు నైట్ అంతా అలా ఉంచేయచ్చు అనమాట. ఓవర్ నైట్ లేదు అనుకుంటే 1 అవర్ నుంచి వాష్ చేసుకోండి. పులిపిర్లు అనేవి మీకు రాలి కింద పడిపోతాయి, ఎటువంటి నొప్పి కూడా ఉండదు. ఇక్కడ నేను 3 రెమెడీస్ అనేది షేర్ చేశాను. ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి ట్రై చేయండి. 3 కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. మనం పేస్ట్తో ట్రై చేసిన పులిపిర్లు అనేవి రాలిపోతాయి, గార్లిక్తో ట్రై చేసిన పులిపిర్లు అనేవి రాలిపోతాయి. తమలపాకు అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. వెరీ పవర్ఫుల్ టిప్ అనమాట. పూర్వకాలంలో పులిపిర్లను రిమూవ్ చేయడానికి మనకి ఈ మిషన్స్ లేవు, లేదనుకుంటే ఇంకా ట్రీట్మెంట్ ఏవి కూడా అందుబాటులో లేవు. వాళ్ళు పులిపిర్లు రిమూవ్ చేసుకోవడానికి అయితే తమలపాకు రసాన్నే వాడేవాళ్ళు. సో తమలపాకు వల్ల ఖచ్చితంగా పులిపిర్లు అనేవి రిమూవ్ అవుతాయి. రిమూవ్ అవడంతో పాటుగా మన స్కిన్ మీద మచ్చలు కూడా పడవన్నమాట. తమలపాకు మన స్కిన్కి కూడా చాలా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు తమలపాకు వల్ల. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం పర్మనెంట్గా మీ పులిపిర్లకైతే మీరు బై చెప్పేయచ్చు. నైట్ పడుకోబోయే ముందు ట్రై చేయండి. మార్నింగ్ కల్లా పులిపిరి అనేది మెత్తబడిపోయి రాలిపోతుంది అనమాట. సో మీకు ఎటువంటి పెయిన్ కూడా ఉండదు కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు, బాయ్స్ అండ్ గర్ల్స్లో. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా పులిపిర్ల సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.